విశాఖపట్నంలో చిన్నగదిలి రూరల్ తహసీల్దార్ సనపల రమణయ్య హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. రాత్రి ఆయన నివాసం వద్దే గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. మధురవాడలోని రమణయ్య నివసించే అపార్ట్మెంట్ వద్ద దుండగులు ఇనుప రాడ్డుతో ఆయన తలపై దాడి చేశారు. దీంతో రమణయ్య అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. గమనించిన వాచ్మెన్ కేకలు వేయడంతో దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. కుటుంబ సభ్యులు ఆయన్ను ఆసుపత్రికి తీసుకువెళ్లినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీస్ కమిషనర్ రవిశంకర్ డాగ్ స్క్వాడ్ క్లోజ్ టీంతో పరిశీలిస్తోంది. ఇక ల్యాండ్ ఇష్యూకు సంబంధించి గొడవ జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా నందిగామ మండలం దిమ్మిలాడ గ్రామానికి చెందిన రమణయ్య గత 10 ఏళ్లుగా తహసీల్దార్గా పనిచేస్తున్నారు. ఇటీవలే విజయనగరం జిల్లా బంటుపల్లికి ఆయన బదిలీ అయ్యారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఎంఆర్ఓ రమణయ్య హత్యపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విశాఖలో అధికారులకు రక్షణ కరువైంది అని ఎంఆర్ఓ సోదరుడు రాజేంద్ర ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. తన సోదరుడి హత్యకు కారకులైన వారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలి అని కోరారు. అయినా మా తమ్ముడు సార్ ఇక్కడ లోకల్ చిన్నగదిలి ఎంఆర్ఓగా వర్క్ చేసాడు. మొన్నే ట్రాన్స్ఫర్ అయింది, విజయనగరం జాయిన్ అయ్యాడు. మరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి నువ్వు కిందకి రా, నీతో మాట్లాడాలంటే 9:30, 10 ఆ ప్రాంతంలో ఆయన కిందకి దిగడం జరిగింది. కిందకి దిగిన తర్వాత ఎవరో వచ్చి మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక ఆయన మాస్క్లో వచ్చి రాడ్డుతో ఎదురు కొట్టమే అడ్డుకుంటే వీళ్ళకి వెనక్కి తిరిగేసరికి తల మీద కొట్టి ఏదో డిస్కస్ చేసిన తర్వాత ఆయనకి కింద పడిపోయిన తర్వాత 5 సార్లు రాడ్డుతో బలంగా కొట్టడం జరిగింది సార్. కొట్టడం జరిగితే అక్కడికక్కడే ఆయన చనిపోవడం జరిగింది. ఇంతకుముందు ఒక 15 రోజుల క్రితం కలిసినప్పుడు పని ఒత్తిడి ఎక్కువ ఉందని, పని చేయలేకపోతాను, ఇబ్బందిగా ఉందని చెప్పడం జరిగింది. కానీ ఇంకా ఇవన్నీ ఏం చెప్పలేదు. ఎలాగ ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతున్నాను అన్నాడు తప్ప ఇంకేమీ చెప్పలేదు. ఎవరి మీద అనుమానాలని కానీ ఏదైనా ఏ రోజు మా దగ్గర ప్రస్తావించలేదు. కాకపోతే పని ఒత్తిడి తీవ్రంగా ఉంది, ఇబ్బంది పడుతున్నాం అని అయితే చెప్పడం జరిగింది. వాచ్మెన్ ఆయన ఇన్నోసెంట్లో ఉన్నాడు. ఆయన ఏదో ఒకటి కరెక్ట్గా తెలియదు, ఎవరో వచ్చారు, పిలిచారు, వెళ్ళారు, సీసీటీవీ ఫుటేజ్ మనం అబ్జర్వ్ చేసిన తర్వాత దాన్ని చూస్తే మనకు క్లియర్గా ఎవరు ఉద్దేశపూర్వకంగా ఇదంతా ప్లాన్ ప్రకారం చేసినట్టే మనకు అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద మాకు అమితమైన నమ్మకం ఉంది కాబట్టి ఆయన న్యాయం చేస్తారని దోషులను పట్టుకొని 24 గంటలు చేస్తామని ఇప్పుడే సిఐ గారు కూడా చెప్పడం జరిగింది. నేను నిప్పుట్లోకి వెళ్ళానండి, నిప్పుడు దగ్గరికి వెళ్ళానండి నైట్ ఫోన్కి వెళ్తే ఎంఆర్ఓ గారు కింద దిగారండి. నేను మీద నుంచి కిందకు వచ్చేసరికి ఎంఆర్ఓ గారు పడిపోయినారండి. అప్పుడు మీద పడిపోయి ఎంఆర్ఓ గారికి ఆ అమ్మ మేడం చెప్పానండి. అప్పుడు పొలం అందరికి వచ్చారు. ఇక్కడ ఏటి లేరండి, ఏమి కర్మ లేదు, ఏటీ లేదు, ఏపాడు సౌండ్ లేదు, ఇటు నుంచి రాలేదు. విశాఖపట్నంలో చిన్నగదిలి రూరల్ తహసీల్దార్ సనపల రమణయ్య హత్య కేసులో పోలీసులు దర్యాప్తు అయితే ముమ్మరం చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, ఏదో ల్యాండ్ ఇష్యూ వల్ల ఇలా జరిగిందన్నట్టుగా తెలుస్తోంది, ఏంటి ఏమైనా డీటెయిల్స్ తెలిసాయా? పవన్, ప్రస్తుతం మనం విశాఖపట్నం కేజీహెచ్ మార్చి దగ్గర ఉన్నాం. అయితే నిన్న రాత్రి 10 నుంచి 10:30 గంటల ప్రాంతంలో తహసీల్దార్ చిన్నగదిలి రమణయ్యను అతి దారుణంగా హత్య చేశారు. సెల్లార్లో ఒక వ్యక్తి మాట్లాడుతున్న సీసీ ఫుటేజ్ దృశ్యాలను కూడా పోలీసులు ఇప్పటికే వాళ్ళు గుర్తించారు. ఒక మాస్క్ వేసుకొని సుమారు ఒక 2 నుంచి 3 నిమిషాల వ్యవధిలో ఎంఆర్ఓతో మాట్లాడిన ఆ సంభాషణ కూడా పోలీసులు గుర్తించారు. అయితే వ్యక్తి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏమైనా ఎంఆర్ఓ ఒక పరిచయం ఉందా లేదా అనే కోణంలో పోలీసులు దర్యాప్తుల భాగంగా విచారణ చేపట్టారు. అయితే విషయానికి వస్తే కనీసం తెలియని వ్యక్తి ఫోన్ చేస్తే కిందకి దిగే పరిస్థితి ఉండదు. కాబట్టి తహసీల్దార్కు పరిచయమైన వ్యక్తే ఫోన్ చేసి ఉండొచ్చు. కాసేపు మాట్లాడిన తర్వాత వారిద్దరి మధ్య సంభాషణ మనం చూసుకున్నట్లయితే ఒక వాగ్వివాదం కారణంగా ఆ నేపథ్యంలో కనిపిస్తున్న మనం చూడొచ్చు. కాబట్టి
అసలు తెలిసిన వ్యక్తులే ఈ విధమైన దురాఘాతానికి పాల్పడ్డారా అనేది కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఇప్పటి వరకు ఏమీ తెలియలేదు. ఎందుకంటే అది భూ లావాదేవీలకు సంబంధించిన వ్యవహారమా లేకపోతే వ్యక్తిగత కారణాలా అనేది ఇప్పటి వరకు కూడా మనం తెలియదు. కాకపోతే ఇప్పుడు కొంతమంది ఎంఆర్ఓ సమీప బంధువులు అదేవిధంగా వాళ్ళ స్నేహితులు కూడా ఇక్కడ మార్చి దగ్గర చేరుకున్నారు. వారిని అడిగి దీనికి సంబంధించి ఏమైనా వివరాలు వాళ్ళ దగ్గర ఉన్నాయనేది మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. రాత్రి ఈ ఘటన ఎన్ని గంటలకు జరిగింది, మీకు ఎన్ని గంటల సమాచారం తెలిసింది, ఇప్పటి వరకు కూడా ఆ వ్యక్తి వివరాలు కానీ ఆ అనుమానితుడు కానీ ఏమైనా మనకు తెలిసే అవకాశం ఉందా? అంటే మాకు ఉదయం తెలిసింది, కానీ ఏదైనా ఇలాంటివి జరగడం చాలా దారుణం. ఎందుకంటే ఒక వ్యక్తిని చంపే హక్కు మనకు లేదు. ఎందుకంటే ప్రాణం పోసిన డాక్టర్కే మనిషిని చంపే హక్కు లేనప్పుడు, ప్రాణం పోసిన ఆ దేవుడికే లేనప్పుడు మనుషులు ఇలా చేయకూడదు. అది కూడా ఏదో రౌడీ షీటర్ని చంపినట్టు అంత కిరాతకంగా చంపడం అనేది కూడా తప్పు. ఒకవేళ ఎంఆర్ఓ వల్ల వాళ్ళకి ఏమైనా నష్టం జరిగినా లేదంటే అన్యాయం జరిగినా కూడా పైన ఆర్డీఓ ఉంటారు, జాయింట్ కలెక్టర్ ఉంటారు, లేదంటే కలెక్టర్ గారు ఉంటారు. వెళ్ళి వాళ్ళ సమస్యని చెప్పుకుంటే వారికి న్యాయం జరగవచ్చు. అంతే తప్ప ఇలాగ ఏదో వ్యక్తిగతంగా అంత దారుణంగా చంపడం. పాపం ఇద్దరు, ఒక పాప బాబు ఉన్నారు, 2 ఏళ్ళ పాప, 4 ఏళ్ళ 5 ఏళ్ళ బాబు ఉన్నారు. ఏదైనా వాళ్ళ కుటుంబానికి తీరని అన్యాయం మటుకు జరిగింది. అతనికైతే ఇప్పుడు ఒకవేళ ఎంఆర్ఓ గారి ద్వారా నష్టం జరిగినా కూడా ఈ నష్టాన్ని ఆయనకి ఇప్పుడు చంపేసినంత మాత్రాన ఆయనకి ఏం మేలు జరిగిపోయింది లేదు. ఏదైనా అతని వల్ల తప్పు జరుగుంటే ఏసీబీ ఉన్నది, లేదంటే ప్రభుత్వానికి కంప్లైంట్ చేయొచ్చు, ఏసీబీకి కంప్లైంట్ చేయొచ్చు. ఇలాంటివి చేయదు తప్ప ఒక ప్రభుత్వ అధికారిని ఇలా చంపడం అనేది విశాఖపట్నం చరిత్రలో నాకు తెలిసి ఇదే మొదటిది అనుకుంటున్నాను. ఏదైనా ఇలాంటివి ఎంతైనా పార్టీలకు అతీతంగా, ప్రభుత్వాలకు అతీతంగా అందరూ కూడా ఖండించాలి. ఇలాంటి చర్యలు మంచివి కాదు. ఎందుకంటే మన విశాఖపట్నం ప్రజలందరూ కూడా చాలా సున్నిత మనస్కృతులు. అందరూ కూడా ఏదైనా మనకి ఏమైనా ప్రాబ్లం ఉంటే స్పందన అర్జీలు ఉంటాయి, లేదంటే ప్రభుత్వ అర్జీలు ఉంటాయి. ఏమైనా పెట్టుకొని వారి సమస్యని రెక్టిఫై చేసుకోవడానికి చూసుకోవాలి తప్ప ఇలా చంపడం అనేది చాలా తప్పు. విశాఖలో ఈ తరహా దాడులకు పాల్పడ్డాలు, హత్యలు చేయడాలు, ఇప్పటి వరకు మనం ప్రభుత్వ అధికారులపైన దాడులు మనం వినలేని పరిస్థితి. కానీ ఒక ఎంఆర్ఓని, ఇటువంటి ఆఫీసర్ని అతి దారుణంగా మాట్లాడతానని చెప్పి కింద పిలిచి రాడ్లతో కొట్టి అట్లా చంపడాన్ని అసలు ఎట్లా చూడవచ్చు? ఒక పక్క ప్రశాంతమైన వాతావరణం విశాఖ అంటూనే మరో పక్క ఇటువంటి ఘటనలకి చోటు చేసుకుని ఎట్లా చూడవచ్చు? ఇది విశాఖపట్నంలోనే మొట్టమొదటిసారి అండి. ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. అందులో ఆయన ఎంఆర్ఓ గారు అందరితో ఫ్రెండ్లీగా మెసిలే మనిషి, ఎవరికి హాని చేసే మనిషి కూడా కాదు. చాలా ఆ వార్త విన్నంటనే అసలు ఎందుకు ఇలాగ అయ్యింది అనేసి చాలా బాధాకరంగా మేము చింతిస్తున్నాము. ఇలాంటి సంఘటన కమిషనర్ గారు సీరియస్గా తీసుకొని ఇటువంటి పరిణామాలు మళ్ళీ ఎక్కడ జరగకుండా ఒక స్ట్రాంగ్ కేసులు అవి పెట్టేసి ఇవన్నీ చేయాలని మేము కోరుకుంటున్నామండి. మరి కొంతమంది కూడా ఉన్నారు, మనం చూడవచ్చు. ఇక్కడ మార్చి దగ్గర కూడా కుటుంబ సభ్యులు, స్నేహితులు అందరూ కూడా చేరుకున్నారు. అదేవిధంగా మనం అంటే ఇది నిజంగా భూ లావాదేవీల వ్యవహారానికి సంబంధించిన కారణమా, మరి ఏదైనా కారణం ఉందా అనేది మనం చూడొచ్చు. అదేవిధంగా పిఎం పాలెం పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకొని ఈ యొక్క మొత్తం వివరాలన్నింటినీ కూడా సేకరిస్తున్నారు. అసలు వచ్చిన వ్యక్తి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఆ వ్యక్తితో ఎంఆర్ఓకి ఏమైనా సంబంధం ఉందా అనేది ఏమైనా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాత్రి 10 నుంచి 10:30 గంటల ప్రాంతంలో ఈ యొక్క సంబంధించిన వివరాలు అయితే ఉన్నాయి. ప్రస్తుతం ఆయన సోదరుడు ఉన్నారు, ఆయన అడిగి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దామనుకుంటున్నాను. అయితే రాత్రి 10 నుంచి 10:30 గంటల ప్రాంతంలో మాకైతే మేము దూరం ఉన్నాం తెలియదు, నేను దూరం ఉన్నాను తెలియదు. బట్ ఇది మాత్రం మంచి హత్య చేయడం అనేది మంచిది, ఎవరికి మంచిది. ఫోన్లో మాట్లాడి ఇదివరకు ఎప్పుడు అంటే మీ బ్రదర్ ఏమంటాడంటే చాలా ఒత్తిడి ఉంది, చేయడం కష్టం అవుతుంది అని ఎవరైతే చనిపోయారో రమణయ్య చెప్పినట్టుగా తెలుస్తుంది. అంటే ఏమో కానీ మా దగ్గర ఇప్పుడు అలా మాట్లాడుకోము. ఎందుకంటే ఆయన అడ్మినిస్ట్రేషన్ వేరు, నా అడ్మినిస్ట్రేషన్ వేరు. ఎప్పుడు మాట్లాడలేదు. అదే ఇప్పుడు అందుకోవడం అలాగే ఎప్పుడు అండ మాట్లాడడం కూడా చాలా తక్కువ. అంటే ఒక వ్యక్తిని చంపారనంటే ల్యాండ్ ఇష్యూస్ కానీ ఇంకేమైనా తెలుసు, ఏం తెలియదు ఏంటి వాట్ ఎవర్ ఇట్ మే బి. హత్య అనేది చాలా తప్పు, మా కుటుంబానికే కాదు ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. అంటే ఇలాగైతే మిగతా కూడా చేయలేరు కదా, మంచిది కాదు. అంతే, ప్రకృతి విధిలో గెలవలేదు అంతే. ఏమైనా అనుమానాలు ఉన్నాయి? నాకు తెలియదు. నేను 10:30 చెప్పండి. అసలు ఎవరో కొట్టారనే తెలుసు.
అయితే మనం చూడొచ్చు విషయాన్ని స్పష్టంగా చెప్తున్నారు. వాళ్ళ సోదరుడు ఇది కొట్టారని మాత్రమే తెలిసింది. దీనికి సంబంధించి ఎటువంటి వ్యవహారం ఇప్పటి వరకు రాలేదు. అదేవిధంగా ఈ ఘటన జరిగి 10-10:30 గంటల ప్రాంతంలో జరిగింది అంటున్నారు. అసలు చేసిన వ్యక్తి ఎవరు ఏంటి అనేది ఇప్పటి వరకు తెలియదు. కానీ మనం ఆ సీసీ ఫుటేజ్ దృశ్యాలని కానీ చూస్తే మనకు అర్థమైన విషయం ఏంటంటే ఎంఆర్ఓకి తెలిసిన వ్యక్తి ఫోన్ చేయడం వల్ల ఆయన కిందకు దిగడం జరిగింది. ఆయనతో మాట్లాడిన కాసేపటికి కేవలం 2 నిమిషాలు 3 నిమిషాల వ్యవధిలోనే తన వెంట తెచ్చుకున్న ఇనుప రాడ్డుతో బలంగా కొట్టిన దృశ్యాలు అయితే సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యాయి. ఎప్పుడైతే తల మీద బలమైన గాయం జరిగిందో ఆయన అక్కడక్కడే కొప్పుకొలిపడం జరిగింది. కొన ఊపిరితో ఉన్న ఆయన మృతదేహాన్ని ఆయన యొక్క బాడీని తీసుకెళ్లడం జరిగింది. అప్పటికే చనిపోయినట్లుగా డాక్టర్లు నిర్ధారించారు. వెంటనే ఈ విషయాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్పారు. కానీ కుటుంబ సభ్యులు తన అన్నయ్య రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ కూడా చాలా తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేశాడు. క్యాపిటల్ సిటీ అదేవిధంగా రాజధానిగా పిలువబడి ఈ యొక్క ప్రాంతానికి సమీపంలోనే ఈ ఘటన చోటు చేసుకోవడం అత్యంత దారుణం. అదేవిధంగా సామాన్య మానవులకు ఇంకెక్కడ రక్షణ ఉంటుంది? ఎందుకంటే ఒక ఎంఆర్ఓ స్థాయి అధికారిని ఈ విధంగా దారుణంగా దాడి చేసిన వ్యక్తే ఈ విధంగా హత్యకు గురైతే ఎట్లా మనం చూడొచ్చు అనేది మనం చెప్పొచ్చు. ప్రస్తుతం మనతో పాటుగా కొంతమంది ఉన్నారు. అసలు అంటే ఒక ఎంఆర్ఓ పైన ఆ స్థాయి అధికారి పైన దాడిని ఎట్లా చూడొచ్చు? ఒక పక్క రాజధాని అంటారు, మరో పక్క స్మార్ట్ సిటీ అంటారు, ప్రశాంతమైన వాతావరణం విశాఖ అంటారు. అసలు ఏంటి సార్ అంటే ఇది పాశవికమైన దాడి, ఎవరికెవరు రక్షణ కల్పించలేరు. దానికి మనం గవర్నమెంట్ మీద నిందించడానికి కాదు, కానీ ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన పని మన గవర్నమెంట్ పైన ఉంది. ఎవరికెవరు రక్షణ ఫుల్ సెక్యూరిటీ అనేది ఎవరికెవరు పెట్టుకోలేం. మేము గవర్నమెంట్ నిందించట్లేదు, కానీ ఇంకొక అధికారి, ఇంకొక పోలీస్ అధికారి కానీ ఇంకొక రెవెన్యూ అధికారి మీద కానీ ఇలాంటి అటాకులు జరగకుండా గవర్నమెంట్ని భయంకరంగా ఉండాలి. వాడు చేసిన వ్యక్తికి ట్రీట్మెంట్ అనేది భయంకరంగా ఉండాలి. ఇంకొక రౌడీ అనేవాడు ఎవరి మీద ఒక గవర్నమెంట్ అధికారి మీద చేయాలంటే అడిగి ఉచ్చగా విధులు స్వేచ్ఛగా చేయాలి అంటే దానికి ప్రొటెక్షన్ కావాలి. ప్రొటెక్షన్ ఉంటేనే వాళ్ళు విధుల్లో స్వేచ్ఛగా చేయగలరు, నిరభ్యంతరంగా చేయగలరు, భయం లేకుండా చేయగలరు. ఎప్పుడైతే ఇటువంటి ఘటనలు ఇటువంటి దాడులు జరిగాయో వారు కూడా తెగించి ఏదైనా పని చేయాలని కూడా భయపడే పరిస్థితులు ఏర్పడ్డాయి. సార్ అది గవర్నమెంట్ ఏంటంటే సిస్టమ్కి ఎవరైనా పోలీసు కానీ రెవెన్యూ కానీ సిస్టమ్కి అనుకూలంగా పనిచేస్తారు. అక్కడ వాళ్ళకి ఎవరు శత్రువులు ఉండరు, మిత్రులు ఉండరు. సిస్టమ్ ఏం నడిపిస్తే అది నడుచుకుంటూ పోతారు. అంతేగాని అది ఎవరికి అన్యాయం చేయాలి లేకపోతే ఇంకోళ్ళకి మేలు చేయాలని వాళ్ళకి ఉద్దేశం ఎవరికీ ఉండదు. కాబట్టి ఈ దాడిని ఏంటంటే ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకొని ఇంకొకసారి పునరావృతం కాకుండా ఈ దాడిని ఇక్కడి నుంచి ఆపాలంటే ఈ చేసిన వ్యక్తికి అతి భయంకరమైన ట్రీట్మెంట్ ఉండాలి. అది మేము కోరుకుంటున్నాం. ఈ రమణయ్య తహసీల్దార్ ఎవరైతే రమణయ్య పైన ఈ దాడి జరిగిందో మళ్ళీ ఫ్యూచర్లో ఇటువంటివి ఘటనలు చోటు చేసుకోకూడదు. అదేవిధంగా అధికారులకు భద్రత కల్పించాలి. ఇటువంటి పాశవిక దాడి కూడా జరగడం కూడా చాలా తీవ్రమైన అన్యాయం అంటూ కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కానీ ఆయన సోదరుడు కూడా తీవ్ర సంచలన వ్యాఖ్యలు కూడా చేశాడు. సామాన్య మానవులకు ఎక్కడ అయితే రక్షణ ఉంటుంది, అధికారులకే రక్షణ కరువు అయితే సామాన్య మానవులకు ఎక్కడైతే రక్షణ ఉంటుంది అని చెప్పి ఆయన అదేవిధంగా చెప్పాడు. కేవలం 8 సంవత్సరాలు సర్వీస్ చేశాడు, ఇంకా 28 సంవత్సరాలు 8 సంవత్సరాలు మాత్రమే చేశాడు. 20 సంవత్సరాల్లో ఆయన ఎక్కడ ఉన్నత స్థాయికి వెళ్ళే పరిస్థితులు అయితే ఉండేవి. కానీ ఇప్పుడు అర్ధాంతరంగా ఆయన హత్య చేయడం మేము మా కుటుంబానికి తీరని లోటుగా చెప్తున్నాడు. కాబట్టి ఇటువంటి వాటిపైన ప్రభుత్వం సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి. పోలీసులు వేగవంతమైన దర్యాప్తు చేయాలి, నిందితుల్ని శిక్షించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు.